సత్యానందరావు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ రోజున సూపర్ 6 ప్రజా సంక్షేమం చర్చ మీద అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే ఎన్నికల ఫలితాల తర్వాత 2024 ఎన్నికలకు ముందు ఏ విధంగా అభివృద్ధి సంక్షేమం అమలు జరిగిందని ఒకసారి పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఇక్కడ ఏపీలో కనిపిస్తున్న మార్పుకి ఒక ప్రతీకగా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఈ ఎన్నికల తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక అగాధం నుంచి అభివృద్ధి దిశగా, అస్థిరత నుంచి సుస్థిరత దిశగా, అరాచకం నుంచి అభ్యుదయ దిశగా ఎన్డీఏ కూటమి పాలన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు యువ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారు, మోడీ గారి యొక్క సహాయ సహకారాలతోటి అభివృద్ధి సంక్షేమ విషయంలో ముందుకు దూసుకుపోతా ఉందనేది కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి సత్యం అధ్యక్ష. ఏ విధంగా అయితే ప్రజలు ఆనాడు నమ్మకంతో విశ్వాసంతో ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారో దాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి సంక్షేమం అనేది ఒక నినాదం కాదు, ప్రజల్ని ఆదుకోవటమే ధ్యేయన ఉద్దేశంతో ప్రభుత్వం నడుస్తూ ఉంది అధ్యక్ష. ఇంచుమించు 1,50,00,000 మంది కుటుంబాల వారి కళ్ళల్లో ఆనందం, వారి భవిష్యత్తు పట్ల భరోసా ఈనాడు చూస్తూ ఉన్నాం అధ్యక్ష. మేము గ్రామాల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ వెళ్ళినప్పుడు ప్రజలందరి కళ్ళల్లో కూడా మరి ఆనాడు వైసీపీ హయాంలో ఏ విధంగా రాష్ట్రంలో స్థితిగతులు ఉన్నాయో కూడా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటేనే చాలా దారుణమైన పరిస్థితులు మనం ఆనాడు చూసాం అధ్యక్ష. వాళ్ళ పరిపాలన అంటేనే ఏదో ఒక గొప్ప పరిపాలన చేస్తున్నట్టుగా పరిపాలన చేస్తున్నారని అనుకునేవారు అధ్యక్ష. బటన్ నొక్కడమే గొప్ప పరిపాలన అన్నట్టుగా ఆనాటి ఆధునిక తొక్కులకు జగన్మోహన్ రెడ్డి గారు భావించేవాడు అధ్యక్ష. మరి ఆనాడు పరిస్థితుల్లో అభివృద్ధి అంతా చూస్తే సున్నా అధ్యక్ష. గుంతల రోడ్లు అధ్యక్ష, ఊరూర అరాచకాలు అధ్యక్ష, కూల్చివేతలు అధ్యక్ష, కక్ష సాధింపు చర్యలు, వేధింపులు, ప్రకృతి వనరుల దోపిడీ, ప్రజా ఆస్తులు కూడా రక్షణ లేని పరిస్థితి, పరదాల పాలన, ప్రశ్నిస్తే కేసులు, దళితులు బడుగుల మీద దౌర్జన్యాలు, ఆఖరికి చిన్న పిల్లలు వాడే చిక్కీల మీద, గుడ్ల మీద, కోడిగుడ్ల మీద, ప్రజల సొంత ఆస్తుల మీద, పట్టాదారు పాసు పుస్తకాల మీద, సర్వే రాళ్ల మీద, ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ భవనాల మీద ఆనాడు వారి పార్టీ రంగులు కానీ నాయకుల ఫోటోలు కానీ చూస్తూ ఉంటే వాళ్ళు ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారనేది ఆనాడు చూడటం జరిగింది అధ్యక్ష. అటువంటి దారుణమైన పరిస్థితులన్నీ కూడా సరిదిద్దుకుని ఈనాడు అభివృద్ధి సంక్షేమం నెంబర్ 1గా ఉండే విధంగా ఈనాడు సుభిక్షమైన పాలన ప్రతి ప్రజాగొంతుగా కూడా ఈనాడు మంచి పరిపాలన జరుగుతూ ఉంది, ఒక మంచి ప్రభుత్వం వస్తుందని అంటూ ఉన్నారు అధ్యక్ష. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి విజనరీ లీడర్షిప్ అధ్యక్ష, ఆయన నిరంతర శ్రమ అధ్యక్ష, ఆయన అపార అనుభవం అధ్యక్ష, బ్రాండ్ ఇమేజ్ అధ్యక్ష, పవన్ కళ్యాణ్ గారి యొక్క పట్టుదల, ప్రజా భాగస్వామ్యం, పంచాయతీరాజ్ వ్యవస్థల పట్ల ఆయనకు ఉన్నటువంటి శ్రద్ధ అధ్యక్ష. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారి యొక్క ముందు చూపు, చొరవ, విద్యా టెక్నాలజీల మీద ఆయన చేస్తున్న కృషి, విద్యారంగం మీద ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి, ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు నడిపిస్తా ఉన్నాం అధ్యక్ష. గతంలో మనం చూసాం అధ్యక్ష, చెత్త మీద కూడా పనిచేసినటువంటి చెత్త ప్రభుత్వం ఆనాడు చూసాం అధ్యక్ష. చెత్త ముఖ్యమంత్రి మనం చూసాం అధ్యక్ష. ఏ రాష్ట్రమైనా కంపెనీలు పెట్టుబడులు రావాలనుకుంటారు అధ్యక్ష, కానీ ఆనాడు ఆ వైసీపీ గొడ్డలి పార్టీ పాలనలో దురదృష్టం ఏంటంటే ఒక సైకో ఒక ఛాన్స్ ప్లీజ్ తోటి ముఖ్యమంత్రిగా రావడం, మరి రివర్స్ టెండరింగ్ పేరుతో కంపెనీలన్నింటినీ కూడా తరిమి కొట్టడం, 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం 15 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోయిందన్న దారుణమైన పరిస్థితులు ఆనాడు చూడటం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాతే ఆనాడే ఎన్డీఏ కూటమి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, అంటే సూపర్ 6 హామీలు ఒక్కొక్కటి ఈనాడు ప్రజలకు ఎంతో అండగా ఉంటా ఉన్నాయి అధ్యక్ష. మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు జరిగిన విధంగా పెన్షన్, ఎన్టీఆర్ భరోసా 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేసి, దివ్యాంగుల పెన్షన్ 3,000 రూపాయల పెన్షన్ 6,000 రూపాయలు చేసి, 5,000 10,000 చొప్పున పెన్షన్లు 62,30,000 మందికి సుమారు 70,000 కోట్ల రూపాయలు నేటి వరకు ఈ 2 ఏళ్ల కాలంలో అందివ్వడం జరిగింది అధ్యక్ష. మెగా డిఎస్సి ద్వారా కూడా చక్కగా 16,500 మంది నిరుద్యోగులకి, యువకులకి ఉద్యోగాలు అందివ్వడం జరిగింది అధ్యక్ష. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా రైతుల్ని వారి ఉన్న భయాందోళనన్నీ కూడా యాక్ట్ను రద్దు చేసి రైతులను ఆదుకోవడం జరిగింది అధ్యక్ష. అన్నా క్యాంటీన్లు 239 క్యాంటీన్లు ఈనాడు నడుస్తూ ఉన్నాయంటే కనీసం ఒక పూట పేదవాడు
అన్నం తింటా ఉన్నాడు అధ్యక్ష. తల్లికి వందనం అంటే విద్య, వైద్యం, మానవ వనరుల అధ్యక్ష. విద్య బాగుండాలి, అందరికీ ఆరోగ్యవంతులుగా ఉండాలి. అందుకే తల్లికి వందనం కింద 67,27,124 మంది పిల్లలకి 10,120 కోట్లు ఈనాడు తల్లికి వందనం కింద అందించారు అధ్యక్ష. ఇది ఒక చరిత్ర అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10,000 పైబడి చదువుకున్న పిల్లలకి 10,000 కోట్ల రూపాయల పైబడి సహాయం అందింది అధ్యక్ష. అన్నదాత సుఖీభావ కింద రైతులకి 46,85,835 మందికి 20,000 రూపాయలు చొప్పున సహాయం అందించడం జరిగింది అధ్యక్ష. స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు 87 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారు అధ్యక్ష. 3,095 కోట్ల రూపాయలు వారికి ప్రభుత్వం సహాయం చేయడం జరిగింది అధ్యక్ష. ప్రయాణాలకి ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ, గుంతలు లేని రహదారులు కానీ, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, ట్రైన్లు కానీ, ముఖ్యమంత్రి సహాయ నిధి అధ్యక్ష. చేతికి ఎముక లేకుండా ముఖ్యమంత్రి గారు అందిస్తూ ఉన్నారు అధ్యక్ష. నా నియోజకవర్గంలోనే 11 కోట్ల రూపాయలు పైబడి 1,700 మంది పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఒక కొత్తపేట నియోజకవర్గంలో అందించామంటే ఎంతో ఆనందం ఆ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందుకున్న లబ్ధిదారుల కళ్ళల్లో చూస్తూ ఉన్నాం అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు పరకించారు అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు జీవనాడు అధ్యక్ష. దాన్ని పరుగులు పెట్టిస్తూ ఉన్నారు అధ్యక్ష. పుష్కరాల ముందు దాన్ని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటే ఎంతో ఆనందం వేస్తూ ఉంది అధ్యక్ష. గోదావరి జిల్లాల వాసిగా, అదేవిధంగా గోదావరి డెల్టా ఆధునీకరణకి మొన్నే 2 రోజుల క్రితం సభలో ప్రకటించారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు. 3,000 కోట్లు ఉభయ గోదావరి జిల్లాలకి చేపడతామని తెలియజేశారు అధ్యక్ష. వారి చిత్తశుద్ధికి అది నిదర్శనం అధ్యక్ష. ఆటో డ్రైవర్లకు కానీ, మత్స్యకారులకు కానీ, చేనేతలకు కానీ, నాయి బ్రాహ్మణులు కానీ, ఎస్సీ ఎస్టీ వారికి సూర్య గారి కింద సోలార్ రూఫ్ టాప్లు కానీ, అర్చకులు కానీ, ఫాస్టర్స్ కానీ, ఇమాములు కానీ, మౌజములు కానీ, లేదా దేవాలయ నిధులు కానీ, సాగునీటి సంఘాల ద్వారా కాలువలో డ్రైన్లు కానీ, ఆక్వా రైతులు కరెంటు సబ్సిడీలు కానీ, లేదా ప్రభుత్వ పాఠశాలలో అనేక రకాలైన మౌలిక వసతులు, అయితే ఉన్నత ఫలితాలు వచ్చాయి అధ్యక్షులు. ప్రభుత్వ హై స్కూల్లో ఏనాడు మేము చూడలేదు అధ్యక్ష. లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఇవాళ జిల్లా పరిషత్ హై స్కూల్లో, గవర్నమెంట్ హై స్కూల్లో, కార్పొరేట్ స్కూళ్ళు ధీటుగా మార్కులు వచ్చాయంటే చాలా గొప్పగా మేమందరం కూడా ఫీల్ అయ్యాం అధ్యక్ష. చాలా మంచి ఫలితాలు ఈనాడు ప్రభుత్వ పనితీరుకి అవి నిదర్శనంగా తెలియజేస్తాను అధ్యక్ష. యువత రాష్ట్రానికి చాలా పెద్ద సంపద అధ్యక్ష. అది మనకున్న గొప్ప వరం అధ్యక్ష. అటువంటి యువతకి ఉద్యోగాలు కల్పించాలని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తా ఉన్నారు అధ్యక్ష. యువత రాష్ట్రం దాటి ఎక్కడికో వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగాలు ఉండాలనే విధంగా స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఐటీ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, స్టార్టప్లు కానీ ఈ పరిశ్రమలు రాష్ట్రానికి రావాలని లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నారు. యువతకి రేపు అది ఉద్యోగ వనరుగా మారబోతుందనే విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా అధ్యక్ష. ఈ 2 ఏళ్ల పాలనలో 800 కోట్ల రూపాయలు ఇక్కడ ఈ రాష్ట్రానికి రావడానికి క్యూ కట్టాయంటే పెట్టుబడి గూగుల్ అవని, ఆర్ఎస్ఎల్ మెట్టలు అవని, ఎర్రబాసి రాని చోట ఎయిర్పోర్ట్ వచ్చిందంటే ఈనాడు బీసీపీఎల్ కానీ, ఏఎం గ్రీన్ కానీ, గ్రీన్ హైడ్రోజన్ కానీ, ఎంఎస్ఎంఈస్ కానీ, టీసీఎస్ కానీ, లేదా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా రాష్ట్ర అభివృద్ధి ఈనాడు పట్టుకొమ్మగా మారుతూ ఉంది అధ్యక్ష. అభివృద్ధికి పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, పరిపాలన సంస్కరణలు ప్రధానమైన అవసరాలు అధ్యక్ష. పెట్టుబడులు రావాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి, పరిపాలనా సంస్కరణలు చేయాలి. ఇవన్నీ కూడా 4 ప్రధాన స్తంభాలుగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములై పరిపాలన జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈనాడు ఇటువంటి పరిపాలన ద్వారా 2 ఏళ్లలో మేము ఎవరు అనుకోలేదు అధ్యక్ష. నేను కూడా ఇంచుమించు 4వ సారి శాసనసభ్యుడిగా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపారమైన అనుభవం. ఈ విధంగా ఈ రాష్ట్రం ఇంత మార్పు వస్తుంది, ఎవరు వచ్చినా విధ్వంసం అయిపోయిన, సర్వనాశనమైన వ్యవస్థలు పాడైపోయి అన్ని రంగాలు కుదేలైపోయిన రాష్ట్రాన్ని ఎవరు కాపాడుతారు, ఎవరు వచ్చినా నిధులు లేవు, ఏ విధంగా ఈ రాష్ట్రం చక్కబడుతుందని మేము మాలాంటి వాళ్ళు కూడా అనుకున్నాం అధ్యక్ష. కానీ ఆశ్చర్యం అధ్యక్ష, అవేమీ తెలియకుండా ఈ 2 సంవత్సరాల కాలంలో ఎక్కడ నొప్పి తెలియకుండా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనే విషయం బయటకు రాకుండా, ఏ పథకాలు ఆకుండా, ఉద్యోగాలకి జీతాలు కూడా 1వ తారీఖున ఇస్తూ, పెన్షన్లందరూ కూడా 1వ తారీఖు సెలవు అయితే ముందు రోజు ఇస్తూ ఇంత చక్కగా ఈరోజు ఈ పరిపాలన జరుగుతూ ఉందంటే అది దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పదనమైన సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అటువంటి మంచి పరిపాలన మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ 2 ఏళ్ల పాలనలో ఒక ఉజ్వలమైన భవిష్యత్తు, విధ్వంసం నుంచి
ఆ వికాసం వైపు వెళ్తా ఉన్నాం అధ్యక్ష. ఈనాడు మేధావులు ప్రజలు అంటా ఉన్నారు అధ్యక్ష, ఈ ఒట్టి మాటలు కాదు అధ్యక్ష, ఈ రాష్ట్రం ఈ పరిపాలన ఏ విధంగా ఉందని. దానికి కారణం సీఎం గారు అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు అధ్యక్ష. అభివృద్ధి కొత్త అర్థం చెప్తా ఉన్నారు అధ్యక్ష. విధ్వంసం చేయడం చాలా సులభం అధ్యక్ష. ప్రజావేదిక కోల్చగలిగారు కానీ కట్టలేదు అధ్యక్ష. నిర్మించడం కష్టం అధ్యక్ష. మరి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఒక్క అమరావతి, ఈనాడు అమరావతి చూస్తూ ఉంటే ఆ పక్కన రోడ్ల వెళ్తూ ఉంటే అసలు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అధ్యక్ష. బంగారు పాత లాంటి అమరావతిని కూడా సర్వనాశనం చేశారు అధ్యక్ష. అటువంటి అమరావతి రాజధాని ఈనాడు బ్రహ్మాండంగా తయారవుతోంది. భవిష్యత్తులో ఈ రాష్ట్ర అభివృద్ధికి, సమగ్ర అభివృద్ధికి పునాది అవుతుందనే విషయాన్ని తెలియజేస్తూ, మరి ఆనాడు వైసీపీ పాలనలో చాలా చెప్పారు అధ్యక్ష, చాలా పథకాలు చేస్తామని చెప్పారు అధ్యక్ష. మద్య నిషేధం అన్నారు అధ్యక్ష. మేము వస్తే మద్య నిషేధం చేస్తాం అంటే మద్య నిషేధం కాదు అధ్యక్ష, నాసిరకం మద్యాన్ని అందించారు అధ్యక్ష. సుమారుగా 3,500 కోట్ల రూపాయలు దోపిడీ చేశారు అధ్యక్ష. 32,000 మంది మహిళల మాంగళ్యాలు తెంచారు అధ్యక్ష. ఈ విధంగా మద్య నిషేధాన్ని ఆనాడు పేరు చెప్పి ప్రజలు మభ్యపెట్టారు అధ్యక్ష. విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచారు అధ్యక్ష. మెగా డిఎస్సి జాబుకేయాలంటారు అన్నారు అధ్యక్ష. దాని ఎక్కడా దాని మాట ఊసేయలేదు అధ్యక్ష. అమ్మఒడి అన్నారు అధ్యక్ష, అందరికి ఇస్తా ఉన్నారు అధ్యక్ష. ఒక్కరికి కూడా పూర్తిగా ఇవ్వలేనటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి అదేవిధంగా రాజన్న క్యాంటీన్లు అన్నారు అధ్యక్ష. అన్న క్యాంటీన్లు మూసేశారు అధ్యక్ష ఆ రోజుని. అదేవిధంగా విదేశీ విద్య లేదు అధ్యక్ష. నిరుద్యోగ భృతి లేదు అధ్యక్ష. 20 లక్షల గృహాలు సెంటు పావుతో ఇచ్చి ఎక్కడా గృహాలు కట్టే పరిస్థితి లేదు. కానీ ఇళ్ల స్థలాల పేరుతోటి దోపిడీ మాత్రం చాలా బాగా చేశారు అధ్యక్ష. మహిళా ఆస్తి హక్కు చట్టాన్ని కూడా తూట్లు పడిచారు అధ్యక్ష. మహిళా ఆస్తి హక్కు చట్టం చెల్లికి కూడా న్యాయం చేయలేని పరిస్థితి అధ్యక్ష. సగం ఆస్తి పంపిణీ చేయాలన్న ఆస్తి హక్కు చట్టానికి కూడా తూట్లు పడిచి కనీసం సొంత చెల్లికి కూడా ఆయా న్యాయం చేయలేని పరిస్థితి ఆ నాయకుడిది అధ్యక్ష. తనకి ఏ విధమైన అవలక్షణాలు ఉన్నాయో అవే అందరికీ ఉన్నాయనుకుని భావించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. అటువంటి వ్యక్తి తిరిగి ఈ రాష్ట్రంలో మళ్ళీ చూడలేం. భవిష్యత్తులో ప్రజలు కూడా ఒక్క ఛాన్స్ ప్లీజ్తో మోసపోయారు కానీ మళ్ళా అటువంటి వ్యక్తిని మళ్ళీ రాష్ట్రంలో కన్నెత్తి చూస్తారనే ఆలోచన ఎంత మాత్రం ఉండదు. దీన్ని మనం ఈనాడు ఈ రాష్ట్ర అభివృద్ధిలో, ఎన్డీఏ కూటమి పరిపాలనలో ఏపీని తిరిగి పునర్నిర్మించే ఈ మహాయజ్ఞంలో మనందరం కూడా భాగస్వాములు కావాలని, ఈ ఆంధ్రప్రదేశ్ను కొత్త దిశగా నడిపించే శక్తిగా ఈనాడు వైసీపీ కొన్ని దశాబ్దాల గొడ్డల పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని వెనక్కి గెంటేస్తే బంగారు భవిష్యత్తు వైపు నడిపిస్తూ సంక్షేమాన్ని ఇంటింటికి, అభివృద్ధిని వాడవాళ్ళు అందిస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో మరి నేను కూడా ఒక శాసనసభ్యుడిగా భాగస్వామ్య అదృష్టాన్ని నాకు కలగజేసిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు లోకేష్ బాబు గారు, ఎన్డీఏ కూటమి నేతలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. సౌమ్య. ధన్యవాదాలు అధ్యక్ష. నాకు సూపర్ 6 మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఎన్నికల సమయంలో కొందరు అన్నారు అధ్యక్ష, సూపర్ 6 అంటే సూపర్ డ్రీమ్స్ అని, అంటే అవి కలలు మాత్రమే సాధ్యపడవు అని. కానీ ఈ 2 ఏళ్లలో ప్రజలే సమాధానం చెప్పారు అధ్యక్ష, సూపర్ 6 అంటే సూపర్ హిట్ అని. కాగితంపై హామీ ఇవ్వటం విజయం కాదు అధ్యక్ష, ఆ హామీ ఒక కుటుంబంలో మార్పుగా మారిన రోజే అసలైన విజయం అధ్యక్ష. గత ప్రభుత్వం మిగిల్చిన లక్షల కోట్ల అప్పుల భారాన్ని మోస్తూనే ఖాళీ ఖజానాతో మొదలుపెట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మంది అధ్యక్ష. గత హయాంలో ఏం జరిగిందో ఈ సభ గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నా కూడా అంతమందికి మరి ఆ రోజు అప్పటి ముఖ్యమంత్రి పాదయాత్ర చేస్తూ హామీ ఇచ్చారు అధ్యక్ష. కానీ అధికారం వచ్చాక ఒకరికి మాత్రమే చదువుకి ఆర్థిక సహాయం చేశారు అధ్యక్ష. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏదైతే హామీ ఇచ్చిందో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి చదువుకు ఆర్థిక సహాయం చేస్తామన్నమాట ఈరోజు అక్షరాల నిజం చేసి చూపిస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా మన ప్రభుత్వం తల్లికి వందనం స్కీమ్ ద్వారా మొన్న జూలై 22వ తారీఖున 64,76,000 మంది విద్యార్థుల తల్లుల అకౌంట్లో దాదాపు మరి ఒక్కొక్క ఎంతమంది పిల్లలున్నా అంతమందికి తల్లికి వందనం కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఒక్కొక్క బిడ్డకి 15,000 రూపాయలు జమ చేయడం జరిగింది.
దాంట్లో 13,000 నేరుగా అమ్మ ఖాతాలోకి వెళ్ళింది. అదేవిధంగా 2,000 బడి నిర్వహణకు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇతరుల బిడ్డలు కంటికి రెప్పలా కాపాడే అంగన్వాడీ టీచర్ల బిడ్డలకి, అదేవిధంగా ఆయాల పిల్లలకు కూడా మరి ఇన్నాళ్ళు రాని సాంకేతిక కారణాలతో వారికి రాలేదు అధ్యక్ష. కానీ ఈ సంవత్సరం వారికి కూడా మరి జమ చేయటం చాలా సంతోషకరం అధ్యక్ష. అదేవిధంగా అనాథ పిల్లల వెనుక ఏ ఓటు బ్యాంకు ఉండదు అధ్యక్ష. అయినా కూడా తల్లి లేని పిల్లలకు కూడా మరి ఈ తల్లికి వందనం జమ చేయటం నిజంగా ముఖ్యమంత్రి గారి దార్శనికతకి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ ఏడాది ఖరీఫ్ మొదలయ్యే ముందే జూన్ 20 తారీఖున 46 లక్షల మందికి మరి రైతన్నల అకౌంట్లో మరి అన్నదాత సుఖీభవ జమ చేయడం జరిగింది అధ్యక్ష. మరి విత్తనం వేసే ముందే రైతన్న చేతిలో డబ్బు ఉండాలనేది అన్నదాత సుఖీభవ ఒక లక్ష్యం అధ్యక్ష. అదేవిధంగా స్త్రీ శక్తి కింద మొన్న ఆగస్టు 15వ తారీఖుకి ఈ స్కీమ్కి 1 సంవత్సరం నిండింది అధ్యక్ష. ఒక్క ఏడాదిలో మన ఆడబిడ్డలు చేసిన ప్రయాణ ఖర్చు చూస్తే 87 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా రోజు పనికి కళాశాలకు వెళ్ళే మన ఆడబిడ్డ నెలకు 1,500, అదేవిధంగా 2,000 వరకు మిగుల్చుకుంటుంది అధ్యక్ష. ఆ సొమ్ము పుస్తకాలకు కానీ, అదేవిధంగా ఇంటి మందులకు కానీ, ఇంటి ఖర్చులకు కానీ, కుటుంబ అవసరాలకు కానీ మరి వినియోగించుకుంటుంది అధ్యక్ష. ఆమె ఆదా చేసుకుంటుంది టికెట్ డబ్బు కాదు అధ్యక్ష, తన కుటుంబం కోసం దాచుకుంటున్న భరోసా అధ్యక్ష. అదేవిధంగా దీపం స్కీమ్ పొగలేని వంటిల్లు అంటే కేవలం సౌకర్యమే కాదు అధ్యక్ష, అది ఒక తల్లి, అదేవిధంగా ఆడపడుచు ఊపిరితిత్తులకి ప్రభుత్వం ఇస్తున్న రక్షణ అధ్యక్ష. అదేవిధంగా సాధారణ పెన్షన్ చూస్తే 3,000 నుంచి 4,000కి పెంచాం అధ్యక్ష. మరి దివ్యాంగులకి అయితే 6,000, అదేవిధంగా శాశ్వత వైకల్యం ఉన్న దివ్యాంగులకి 15,000 దాకా పెన్షన్ ఇస్తున్నాం అధ్యక్ష. ఇది నిజంగా వారికి ఒక దేవుని వరం లాంటిది అధ్యక్ష. తీసుకుంటున్న సమయంలో కృతజ్ఞత భావంతో వారు మరి కన్నీరు గారుస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా యువతకి శాశ్వత ఉపాధి అధ్యక్ష. మన దార్శనికుడు విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు అధ్యక్ష, యువతకు కావాల్సింది తాత్కాలిక ఊరట కాదు, శాశ్వత ఉపాధి అని. అందుకే 2 ఏళ్లలో మనం 100 కంపెనీలు, లక్షల కోట్ల పెట్టుబడి ఈ రాష్ట్రానికి తీసుకొచ్చాం అధ్యక్ష. 25 నెలల్లో 25 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. మెగా డిఎస్సి ద్వారా 15,940 మంది ఉపాధ్యాయులకి, వేలాది మంది కానిస్టేబుల్స్కి, అదేవిధంగా గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఇవ్వని ఉద్యోగాలు ఈ ప్రభుత్వం 2 ఏళ్లలో ఇచ్చింది అధ్యక్ష. దేశంలోని తొలిసారిగా జాబ్ క్యాలెండర్ని ప్రకటించి ఏ నెలలో ఏ నోటిఫికేషన్ వస్తుందో ముందుగానే మనం చెప్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఇద్దరితో ఆగకుండా ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త అనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా మన అధ్యక్ష 2 ఏళ్లు పూర్తయ్యాక మరి మొన్న డోర్ టు డోర్ తిరుగుతున్నప్పుడు కేవలం 21 రోజుల్లో దాదాపు 61 లక్షల కుటుంబాలకు పైగా మరి కలవటం జరిగింది అధ్యక్ష. ఓటు అడగటానికి కాదు, మేము లెక్క చెప్పటానికి అని చెప్పి ప్రజల ఇంటికి వెళ్ళాం అధ్యక్ష. లెక్క చెప్పే ధైర్యం ఉన్న ప్రభుత్వమే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధ్యక్ష. ఒక ప్రభుత్వాన్ని కొలిచేది బడ్జెట్ అంకెలు కాదు అధ్యక్ష. ఒక తల్లి తన బిడ్డలందరినీ చదివించగలుగుతుందా? ఒక రైతు పెట్టుబడిని ధైర్యంగా పెట్టగలుగుతున్నాడా? ఒక ఆడపడుచు ఖర్చు గురించి ఆలోచించకుండా బయటకు అడుగు పెడుతుందా? ఒక వృద్ధుడు ఎవరిపైన ఆధారపడకుండా బ్రతకగలుగుతున్నాడా? మరి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే సూపర్ 6 అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి ఆశీర్వాదాలతో, మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదాలతో మన రాష్ట్రంలో సూపర్ 6 అనేది సూపర్ హిట్ అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఈశ్వరరావు గారు నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఈ గౌరవ సభలో సూపర్ 6 ప్రజా సంక్షేమం అనే అత్యంత ముఖ్యమైన అంశంపై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, సంక్షేమం అంటే ఎన్నికల సమయంలో ఇచ్చే మాట కాదు అధ్యక్ష. ప్రజల కష్టకాలంలో ప్రభుత్వం ఇచ్చే భరోసా సంక్షేమం అవుతుంది అధ్యక్ష. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు కాదు. ఒక తల్లి తన బిడ్డను చదివించగలగడం, ఒక రైతు అప్పుల భయం లేకుండా వ్యవసాయం చేయగలగడం, ఒక మహిళ స్వేచ్ఛగా ప్రయాణించగలగడం, ఒక పేద కుటుంబం గ్యాస్ సిలిండర్ ధర గురించి కాకుండా నిశ్చింతగా వంట చేసుకోగలడం కూడా
అభివృద్ధి అవుతుంది అధ్యక్ష. ఒక వృద్ధుడు గౌరవప్రదమైన జీవితాన్ని జీవించడం కూడా అభివృద్ధిలో భాగమే అధ్యక్ష. ఈ భావనతోనే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి ఈ రెండింటినీ రెండు కళ్ళుగా భావిస్తూ ముందుకు వెళ్తుంది అధ్యక్ష. సూపర్ 6 అంటే 6 పథకాలు మాత్రమే కాదు అధ్యక్ష. ఒక తల్లి, ఒక విద్యార్థి, ఒక రైతు, ఒక మహిళ, ఒక యువకుడు, ఒక కుటుంబం, ఇది సూపర్ 6 అధ్యక్ష. వీరి జీవితాల్లో భరోసా కల్పించడమే సామాజిక సంక్షేమం మన ప్రభుత్వ సంకల్పం అధ్యక్ష. తల్లికి వందనం అనేది చదువుకు ప్రభుత్వం ఇచ్చిన గౌరవం అధ్యక్ష. నీ బిడ్డ చదువు నీ ఒక్కరి బాధ్యత కాదమ్మా, నీతో పాటు ప్రభుత్వం కూడా ఉంది అనే ప్రతి ఆడబిడ్డకి ప్రభుత్వం ఇచ్చిన భరోసా అధ్యక్ష. విద్యపై పెట్టే ప్రతి రూపాయి కూడా ఖర్చు కాదు అధ్యక్ష. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు పెట్టుబడి అధ్యక్ష. ఇక అన్నదాత సుఖీభవ, రైతుకు పెట్టుబడి భరోసా అధ్యక్ష. మన రైతు బాగుంటేనే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతుకు కావలసింది సానుభూతి కాదు అధ్యక్ష, సకాలంలో పెట్టుబడి. రైతుకు కావలసింది ప్రసంగం కాదు అధ్యక్ష, పంటకు గిట్టుబాటు ధర అధ్యక్ష. నీరు కావాలి అధ్యక్ష, మార్కెట్ ధర కావాలి అధ్యక్ష. ఈ దిశగా మన ప్రభుత్వం ప్రయాణిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, పేదింటి పొయ్యిలో వెలుగు చూడాలనేదే మన ప్రభుత్వ సంకల్పం అధ్యక్ష. ఇది మహిళ ఆరోగ్యానికి రక్షణ అధ్యక్ష. ఇది కుటుంబానికి ఆర్థిక ఆదా, ఒక గృహిణి శ్రమకి ఇచ్చే గౌరవం అధ్యక్ష. మహిళకు స్వేచ్ఛా ప్రయాణం, ఇది కేవలం ఫ్రీ బస్సు కాదు అధ్యక్ష. ఒక విద్యార్థిని కాలేజీకి వెళ్ళే స్వేచ్ఛ, ఒక మహిళా ఉద్యోగి పనికి వెళ్ళే వెసులుబాటు, ఒక చిరు వ్యాపారికి మార్కెట్కి వెళ్ళే అవకాశం అధ్యక్ష. ఒక తల్లి ఆసుపత్రికి, పిల్లల అవసరాలకు ప్రయాణించే ప్రయాణం అధ్యక్ష. మహిళ కదిలితే కుటుంబం కదులుతుంది, కుటుంబం కదిలితే ఆర్థిక వ్యవస్థ కదులుతుంది అధ్యక్ష. అందుకే స్త్రీశక్తి ఒక సంక్షేమ పథకం మాత్రమే కాదు, మహిళా సాధికారతకు ఒక ఉద్యమం అధ్యక్ష. ఆడబిడ్డనిది మహిళా ఆర్థిక స్వావలంబనకు సంకల్పం అధ్యక్ష. ఈ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని ప్రభుత్వం శాసన మండలిలో ఇప్పటికే స్పష్టం చేసింది అధ్యక్ష. మన లక్ష్యం మహిళను కేవలం లబ్ధిదారునిగా చూడడం కాదు, ఆమెని కుటుంబ ఆర్థిక వ్యవస్థలో నిర్ణయాధికారిగా స్వయం సమృద్ధి కలిగిన శక్తిగా తీర్చిదిద్దాలి అధ్యక్ష. యువత ఉపాధి కల్పన శాశ్వత పరిష్కారం అధ్యక్ష. సూపర్ 6లో యువతకు ఇచ్చిన నిరుద్యోగ వృత్తి హామీ కూడా ఉంది అధ్యక్ష. కానీ యువత విషయంలో మన అంతిమ లక్ష్యం కేవలం వృత్తి ఇవ్వడం దగ్గర ఆగిపోకూడదు అధ్యక్ష. యువకుడి చేతిలో వృత్తి కంటే ఉద్యోగ నియామక పత్రం ఉండాలి అధ్యక్ష. యువత చేతిలో సర్టిఫికేట్తో పాటు స్కిల్ ఉండాలి అధ్యక్ష. ఉద్యోగం కోసం రాష్ట్రం విడిచి వెళ్ళడం కాదు, ఉద్యోగాలు మన రాష్ట్రానికే వచ్చే పరిస్థితి రావాలి అధ్యక్ష. అందుకే పెట్టుబడులు, పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, స్కిల్ డెవలప్మెంట్, స్టార్టప్ల ద్వారా ఉపాధి సృష్టిని సంక్షేమంతో అనుసంధానం చేయాలి అధ్యక్ష. అధ్యక్ష, సంక్షేమం అభివృద్ధి పరస్పర విరుద్ధాలు కాదు అధ్యక్ష. కొంతమంది సంక్షేమం వేరు అభివృద్ధి వేరు అని మాట్లాడుతుంటారు అధ్యక్ష. నేను దానికి అంగీకరించిన అధ్యక్ష. సంక్షేమం పేదవాడిని నిలబెడుతుంది అధ్యక్ష, అభివృద్ధి అతన్ని ముందుకు నడిపిస్తుంది అధ్యక్ష. సంక్షేమం ఈరోజు ఆకలి తీర్చాలి, అభివృద్ధి రేపు అతని ఆదాయంకి వచ్చే మార్గాన్ని చూపాలి అధ్యక్ష. అందుకే మనకి రెండు కావాలి అధ్యక్ష. కేంద్రం రాష్ట్రం కలిసి ప్రజలకు మరింత మేలు జరుగుతుంది అధ్యక్ష. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పిఎం కిసాన్, పిఎం ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్, ఉజ్వల, పిఎం సూర్యాగర్ వంటి కార్యక్రమాలను కూడా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో తోడైతే మన డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంటే ఏమిటో ప్రజల జీవితాల్లో కనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ 2047, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రజా సంకల్పం, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి
వికసిత భారత లక్ష్యం ఈ మూడు కలిసి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి సంక్షేమంలో అగ్రగామిగా నిలబెట్టాలని మనం కోరుకుంటున్నాం అధ్యక్ష చిన్న విజ్ఞప్తి అధ్యక్ష. సూపర్ 6 పథకాల అమల్లో అర్హుడైన ఏ ఒక్క పేదవాడు కూడా మిగిలిపోకూడదు అధ్యక్ష. సాంకేతిక సమస్యని కానీ, ఆధార సమస్యని కానీ, బ్యాంకు ఖాతా సమస్యను కానీ, ఈకేవైసీ సమస్యను కానీ అర్హులైన వారు పథకాలకు దూరంగా కాకుండా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ఎలిజిబుల్ బట్ నాట్ లెఫ్ట్ అవుట్ అనే పరిస్థితి మన రాష్ట్రంలో ఉండకూడదు అధ్యక్ష. ప్రతి నియోజకవర్గంలో కూడా సూపర్ 6 పథకాలపై సాచురేషన్ డ్రైవ్ నిర్వహించి అర్హులందరికీ కూడా ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. సూపర్ 6 అంటే కేవలం 6 హామీలు కాదు, ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చే 6 భరోసాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అధ్యక్ష, ఇటువంటి ఒక ప్రజా సంక్షేమ కార్యక్రమంలో మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు సభకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష. జై ప్రశాంత్ రెడ్డి.